భారతీయ కిసాన్ సంఘ్ తరపున ఈరోజు గాడిచెర్లపల్లి అర్బన్ మండలం గాడిచెర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఈ రోజులో రైతే రాజు రైతులేందే రాజ్యం లేదని చెప్తున్న రాజకీయ నాయకులారా ఇప్పటికైనా మేల్కోండి. ఎందుకంటే మీరు ఉకదంపుడు ఉపన్యాసాలు కాకుండా రైతులను ఆదుకోండి. ఎందుకంటే ప్రతి అర్ధ గంటకు 100 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. కారణం ఏంటి అంటే మీరు వాళ్ళు పొలాల్లో బాధపడాలి, మళ్ళీ మార్కెట్కి వచ్చిన తర్వాత కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాగడానికి నీళ్లు లేవు, కనీసము ఒక పందిరి కూడా లేదు ఇక్కడ. ఒక వాస్తవానికి గవర్నమెంట్ పెట్టింది ఏంటంటే 17 మ్యాచ్లు వస్తే జోకుమని గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. వీళ్ళు 14 వస్తేనే మేము కొంటామండి అని ఇక్కడున్న ఐకేపీ కానీ సొసైటీ కానీ అడిచలపల్లి సొసైటీ కానీ ఐకేపీ సెంటర్లో మేము సందర్శిస్తే కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతుంది. 17 మ్యాచ్లు 14 రావాలంటే వాళ్ళు బెంక మీద ఎత్తుకొచ్చి పోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ వెంటనే స్పందించి 17 మ్యాచ్లు వచ్చినా ఒడ్లు చోకాలని కోరుతున్నాం. ఎందుకంటే గత 3 రోజుల నుంచి వర్ణుడు సిద్దిపేట జిల్లా మీద పగబట్టినట్టు ప్రతిరోజు రాత్రి వర్షం పడడం, పొద్దున ఎండబోయడం, ప్రతిరోజు రాత్రి వర్షం పడడం, ఎండబోయడం. నా బ్యాగులు కూడా నానిపోవడం జరుగుతుంది. ఆ బ్యాగులు ఇప్పి మళ్ళీ ఆరబెట్టడం జరుగుతుంది. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాగైతే సంతులో నింపిన తడిసిన ధాన్యాన్ని అలాగే లిఫ్ట్ చేయాలి. మరియు ఈరోజు ఏ ఐకేపీ సెంటర్కి వెళ్ళినా లారీలు రావడం లేదని సమాధానం వస్తుంది. బార్దాన్ లేదు ఎక్కడ కూడా. వెంటనే బార్దాన్ పంపించి లారీలు పంపించి 4-5 రోజుల్లో మొత్తం ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని కోరుతున్నాం. ఎక్కడ కూడా ట్రక్ సీట్లు ఇవ్వడం లేదు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ట్రక్ సీట్ కూడా వెంటనే కొనుగోలు చేయగానే కొనుగోలు పత్రం ఇవ్వాలని మేము భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అది లేకపోతే నువ్వు ఎవరికి అమ్మినావనే అదే ఉండదు. కాబట్టి రైతు ఎన్ని కట్ అవుతున్నాయి ఏం కథ అనేది ఏం అర్థమవుతలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు పత్రం కూడా రైతులకు ఇవ్వాలని కోరుతున్నాం. రైతులు కూడా అడగాలని కోరుతున్నాం. మేము ఎక్కడైతే మీరు ఒట్లు అమ్ముతారో వాళ్ళని కొనుగోలు పత్రం ఇవ్వమని ఖచ్చితంగా నిలదీయాలి. నిలదీస్తేనే మీకు వాళ్ళు కొనుగోలు పత్రం ఇస్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే రైతులు మేము ఒక్కొక్కరు 15 రోజులు అయిందండి, 20 రోజులు అయిందండి వాళ్ళు సమాధానం చెప్తారు. బీచ్లోకి వచ్చి వాళ్ళు పొలంలో 6 నెలలు పంట పండించి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే మేము 15 రోజులు 20 రోజుల నుంచి వాళ్ళు ఉపవాసం ఉండుకుంటూ ఈ కళ్ళాల్లో ఏడుస్తూ వాటిని పట్టడము, ఇవన్నీ తాలు పేరు మీద కటింగ్ చేయడము, తీవ్ర ఇబ్బందులు రైతులు వ్యవసాయం చేయాలా వద్దా అనే పరిస్థితి రైతు ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వీరందరికీ న్యాయం చేసి వెంటనే ఇప్పుడున్న మార్కెట్లో ఐకేపీ సెంటర్లో కానీ సొసైటీలో కానీ ఉన్న ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ